క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. యాలాల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సంఘం కుడ్డు గ్రామ సర్పంచ్ భర్త కాంతారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు బుగ్గప్ప మాట్లాడుతూ యాలాల మండలం సంఘం కుడ్డు గ్రామంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో గ్రామ సర్పంచ్ భర్త కాంతారావు గారి అనుచరులైన మోత్కూరి బుగ్గప్ప, బంకుల నరసింహులు మరి కొంతమందితో కలిసి దళిత మహిళ అయిన సిరిగాని సాయమ్మ మరియు సిరిగాని అంజమ్మ గారి యొక్క ఇంటి మీదకొచ్చి కులం పేరుతో దూషించి దౌర్జన్యంగా ఆకారంగా దాడి చేసిన బీజేపీ సర్పంచ్ భర్త కాంతారావుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరిగినా సహనంతో ఓపికతో పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత సర్పంచ్ పై ఉందని, కానీ ఇవేవీ పట్టించుకోకుండా భర్త కాంతారావు దళితుల యొక్క ఇళ్లలోకి వెళ్లి దౌర్జన్యం చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. సంఘం కుర్డు గ్రామంలో అధికారిక అనధికారిక కార్యక్రమాల్లో కూడా సర్పంచ్ బదులుగా సర్పంచ్ భర్త కాంతారావు పెత్తనం చెలాయిస్తున్నారని అన్నారు. ఇలా పెత్తనం చేయడం చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి గుర్తు చేశారు. గ్రామంలో ఉన్న సమస్యలపై మాట్లాడకుండా పట్టించుకోకుండా పేద ప్రజలపైన దళిత మహిళలపై దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే దళిత మహిళలు అయిన సిరిగాని అంజమ్మ, సాయమపై దాడి చేసిన బీజేపీ సర్పంచ్ భర్త కాంతారావు మరికొంతమందిపై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం మండల నాయకులు శంకిరి మల్లేశం, గౌడ సంఘం మండల నాయకులు కోస్గి వెంకటయ్య, దళిత నాయకులు మలిగిరి నరసింహులు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అతను ఎంత బాధపడుతున్నా పెద్ద మనిషి అంటే అసలు నాకు నేను నీకేం కావాలి? ఆగమ్మా, నీకేం కావాలి చెప్పు. ఏమొప్పుకున్నావు? బయటికి రా, నువ్వు రా, నువ్వు బండి తీసుకోరా బయటికి, నేను చెప్తా. ఇప్పుడు అలా పైసలు నేనే ఇస్తాను. కొట్టను కరా కొట్టే బయట బాబు ఏం పైసలు వాడు ఎన్ని పైసలు నెల రోజులు తిరుగుతున్నాడు మా చుట్టూ. ఎందుకు తిరుగుతున్నాడు? అతనికి పని లేదు, సంజయుడికి పని లేదు, సంజయుడికి పని లేదు. సంజయ్ చెప్పండి. అట్లా అరే బండి ఇచ్చిర్రు లొల్లి పెట్టుకుంటున్నాడు మనతోటి. నేను వీడియో తీస్తున్నా. అమ్మాని జరప కదా 10,000 ఇచ్చినప్పు, 10,000 ఎక్కడ వాళ్ళ భూమి ఏమి రాపిస్తుందా? నేను రాపిస్తా పోమని దొబ్బరా నువ్వు. నేను బండి తీసుకో. బండి తీసుకో.
భూమి రాస్తాను పోవు నీ. చెప్తారు ఇంకా బంధం ముక్కలిస్తలేరు. అరే చెప్తున్నా కదా సార్ చెప్తున్నాడు కదా మాట తీసేసావు మాట్లాడుతాను అరే తర్వాత ఏం విలువ అమ్మా విలువకునేది నువ్వు బండి సార్ చెప్తున్నాడు కదా బండి నువ్వు బండి ఇచ్చినా మాట్లాడు చూడరా బండి ఇచ్చినా మాట్లాడు బండి తీసుకో లేదు ఇప్పుడు బండి ఇవ్వాలి తలుపులు ముట్టి మచ్చ కొట్టదు చేతులు గిట్ట పడతాయి పొద్దులటి ఇస్తారు సార్ పొద్దులటి ఇస్తారు అరే నెల రోజుల నుంచి వాడు అదే సార్ ఇప్పుడు ఇంత అయిందా పొద్దుగా ఇట్లా మాట్లాడతారు కదా మాట్లాడి పొద్దుగా తీసుకుంటే అయిపోతాయి పొద్దుగా మాట్లాడి తీసుకుంటారు ఊకే ఎందుకు మళ్ళీ చేతులు ఇట్లు పడతాయి లోపలే పోరా పెట్టండి ఇప్పుడు ఉండరా అరే ఉండు లోపలనే లోపలనే ఉండు బాటిలేరా మాట్లాడుతూ ఇంటలేరు సంజయ్ చెప్తూ ఇంటలేరు నీ బండా కావాలి నీ బండా కావాలి తీసుకో